హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సేమియా బెల్లం పాయసం చేసుకుందాం. ముందుగా ప్యాన్ పెట్టి 1 స్పూన్ నెయ్యిని వేసుకుందాం. అలాగే 1 కప్పు దాకా సేమియాలని వేసుకుందాం. ఇవి సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారా, కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి. ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకునేసి సన్నగా తరుక్కున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇవి కూడా సేమ్ అలాగే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 కప్పు దాకా మిల్క్ని యాడ్ చేస్తున్నాను. అలాగే 1/2 కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి పాలు కొంచెం కాగిన తర్వాత మనం వేయించుకున్నటువంటి సేమియాలను కూడా యాడ్ చేసుకుందాం. సేమియాలను కలుపుతూ ఉండాలి. అలాగే ఇవి కలుపుతూ ఉంటే డబల్ అవుతాయి. సేమియా అనేది బాగా దగ్గరకు వస్తాయి. చూసారా, ఇప్పుడు కొంచెం దగ్గరకు వచ్చాయి. ఇలా ఉన్నప్పుడు మనం ఆల్రెడీ దయించి పెట్టుకున్నటువంటి బెల్లంని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు 1 కప్పు దాకా నేను బెల్లంని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే బెల్లం కరిగిపోయిన తర్వాత మనం ఆల్రెడీ వేయించుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుందాం. చూసారా, అంతే అండి, మన సేమియా బెల్లం పాయసం రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు చక్కెరతో కాకుండా ఇలా